హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన అనంతరం మగధీర సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన సేవా కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. అయితే ఈయన ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఒక చేతితో చేసిన సహాయము మరో చేతికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇలా చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకునే వ్యక్తిత్వం రామ్ చరణ్ది అసలు కానే కాదు. ఇక ఈయన నుంచి సహాయం పొందిన వారు పలు సందర్భాలలో రామ్ చరణ్ చేసిన సహాయం గురించి బయట పెడితే తప్ప ఆయన చేసే సహాయ సహకారాల గురించి ఎవరికీ తెలియదు. ఇలా ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిన రామ్ చరణ్ అనాథ పిల్లల కోసం తన సంపాదన మొత్తం ఇచ్చారు అంటూ హ్యాపీ మొబైల్స్ ఫౌండర్ MD కృష్ణ పవన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. రామ్ చరణ్ స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయనకు ఎన్నో బ్రాండ్లు ప్రమోట్ చేసే అవకాశం కల్పించారు. అయితే ఈయన కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం కోట్లలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇలాంటి వాటిలో హ్యాపీ మొబైల్స్ కూడా ఒకటి. హ్యాపీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్గా రామ్ చరణ్ 2018 నుంచి 2021 వరకు కొనసాగారు. అయితే ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడం కోసం కోట్లలోనే రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ ఆ డబ్బులు రూపాయి కూడా ఈయన తన స్వప్రయోజనాల కోసం వాడలేదని తెలుస్తుంది. ఇలా ఈ మొబైల్ బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు గాను వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం రామ్ చరణ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కోసం డొనేట్ చేశారని తాజాగా కృష్ణ పవన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో రామ్ చరణ్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సేవా కార్యక్రమాలు చేయడంలో మెగా ఫ్యామిలీ ముందు వరుసలో ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఉపాసన కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎందరికో అండగా నిలిచారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టు ద ఎండ్. సీ యూ అగైన్. బాయ్.